హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో నీకోసం. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఇప్పుడైతే శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి అందరూ పూజలు చేసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే శ్రావణ మాసం 8వ తారీఖు మనం వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకుంటాం కదా. సో ఆ రోజు పూజకి కావాల్సిన సామాన్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చూసేద్దాం. ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు అని అంటే చిటిగాజుల మాలలు ఇంకా కాయిన్స్తో మాల చేస్తూ పెట్టేస్తున్నారు కదా అమ్మవారికి దండలాగా. సో అలాగైతే చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం కూడా నేను ఒక కాయిన్స్తో ఒక డిజైన్ లాగా ఒక లాకెట్ లాగా ఒక చైన్ లాగా మాల అయితే చేశాను. అది ఎలా చేశాను ఏంటిది అనేది ఈ వీడియోలో చూసేసి, అలాగే శ్రావణ శుక్రవారం రోజు పూజకి కావాల్సిన సామాన్లు ఏంటేంటి మనం యూస్ చేస్తాం ఆ రోజు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో నేను లిస్ట్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్కి, లేదంటే మిడిల్లో అయినా క్లిప్ యాడ్ చేస్తా. ఆ లిస్ట్లో ఉన్న సామాన్ మీరు తెచ్చి పెట్టుకొని ముందుగానే అరేంజ్ చేసుకుంటే పూజ రోజు హడావిడి లేకుండా తొందరగా అయిపోతుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. ఓకేనా? సో ఇక్కడ చూస్తున్నారు కదండి, నేనైతే డైరెక్ట్గా అమ్మవారి ఫోటో మీదనే పెట్టి చూపిస్తున్నా. ఎందుకనంటే కింద పెట్టొచ్చు, కానీ నాకెందుకో కింద పెట్టి మళ్ళీ అమ్మవారికి పెట్టడం నచ్చక డైరెక్ట్ అమ్మవారికి అయితే అలంకరిస్తున్నా. దానికోసం అయితే నేను 2 రూపీస్ కాయిన్ ఉంది కదా, అదైతే రివర్స్లో చూడండి ఇలా పెట్టుకొని సీక్వెన్స్గా ఒక లైన్ లాగా పెట్టాను. ఎలా పెట్టాను అనేది వీడియోలో చూసేసేయండి. అవన్నీ 2 రూపీస్, ఇవైతే 10 రూపీస్ కాయిన్స్. నెక్స్ట్ ఇంకా 5 రూపీస్ కాయిన్స్ నాతో ఉన్నాయి, నేనైతే సపరేట్ చేసి పెట్టాను యూజ్ అవుతుంది అని చెప్పి. కానీ ఇవన్నీ నేను యూజ్ చేయలేదు, మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. సో తప్పుగా అనుకోకండి, డైరెక్ట్గా అమ్మవారి పటం మీదే పెట్టి మాల చేశాను అని చెప్పి. మీకు ఈజీగా ఉంటుంది, క్లారిటీగా తెలుస్తుంది. అయితే నేను ఆ రోజే అమ్మవారి ఫోటో ఇంట్లోకి తెచ్చాను. తొలి శుక్రవారం, ఫస్ట్ శుక్రవారం శ్రావణ మాసంలో తెచ్చాను కాబట్టి డైరెక్ట్ ఇట్లా అమ్మవారికి కాసుల పేరులాగా ఇలా కాయిన్స్తో మాల చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. ఫస్ట్ డే మా ఇంట్లో అమ్మవారు అలా ఉండాలి అని చెప్పి నేను అనుకొని డైరెక్ట్గా పెట్టేసి పూజ చేసుకున్నాను అనమాట. సో అందుకోసానికి నేను డైరెక్ట్ మీకు చూపించాను. సో లేట్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి. ఇక్కడ మీకు డిఫరెంట్ తెలుస్తుంది కదా, 1 రూపీ కాయిన్స్ అన్నీ ఒకే విధంగా ఉన్నాయి మాత్రమే తీసుకోండి. 2 రూపీస్ కాయిన్స్ అన్నీ ఒకేలా ఉండాలి అంటే 2 రూపీస్ 1 రూపీ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి కదా, అవి తీసుకోకండి. ఇందాక మీరు చూసారు కదా. సో చూడండి, నేను ఇక్కడ 2 రూపీస్ కాయిన్ తీసుకొని రివర్స్లో పెట్టి చూపిస్తున్నా. అలా మాత్రమే అమ్మవారి పటం పైన పెట్టుకోండి. లేదు అనుకుంటే మీరు కింద పెట్టేసుకొని కూడా మనం కింద పెట్టవచ్చు, కానీ తొక్కేస్తారు మొత్తం, మనం బాగోదు అని చెప్పి నేను డైరెక్ట్ అమ్మవారికి పైన పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇలా సీక్వెన్స్గా ఒక లైన్గా అటు ఇటు 2 సైడ్స్ పెట్టుకొని మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. 2 సైడ్స్ చూడండి చూపిస్తున్నా. 2 సైడ్స్ సేమ్, ఇటు సైడ్ ఎన్ని కాయిన్స్ అయితే పెట్టారో అటు సైడ్ కూడా అన్ని కాయిన్సే పెట్టండి. ఒక సైడ్ 8, ఒక సైడ్ 9 అలా కాకుండా 1 సైడ్ ఎన్నైతే పెట్టారో సైజ్ చూసుకొని కౌంట్ చేసుకొని ఇంకో సైడ్ కూడా అన్ని కాయిన్సే పెట్టేసేయండి. తర్వాత మిడిల్లో నేను 5 రూపీస్ కాయిన్ అది మళ్ళీ రివర్స్లో పెట్టాను, చూస్తున్నారు కదా. దాని తర్వాత నేను సీక్వెన్స్గా పెట్టింది అయితే 2 రూపీస్ కాయిన్స్. ఇప్పుడు 5 రూపీస్ కాయిన్ మీద పెట్టేది మాత్రం 1 రూపీ కాయిన్స్ అనమాట. రివర్స్లో పెడుతున్నవి కూడా, కానీ 1 రూపీ కాయిన్స్. మీకు సైజ్ చూస్తే తెలుస్తుంది కదా డిఫరెంట్. ఎందుకు అని అంటే 2 రూపీస్ కాయిన్స్తో పెడితే కొంచెం సైజ్ పెద్దగా అవుతుందేమో లాకెట్ అని చెప్పి నేను 1 రూపీ కాయిన్ కొంచెం చిన్నగా ఉంటుంది, సరిపోతుంది అని అనిపించింది. సో దానికోసం అయితే నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. 1 రూపీ కాయిన్స్ తీసుకొని తర్వాత నేను ఇది సైజు సెట్ చేస్తున్నా. చూడండి, ఫ్లవరు నార్మల్గా హ్యాండ్తో పెట్టిన తర్వాత రౌండ్ షేప్లో రావడానికి నేనైతే ఇలా సెట్ చేసుకున్నా. సో ఇంకో సైడ్ కూడా అలానే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఎలా అయితే పెట్టుకున్నానో ఇంకో సైడ్ కూడా అలానే పెట్టుకోవాలి. నేను చూపిస్తాను అటు సైడ్ కూడా. ఫైనల్గా అయితే మిడిల్లో లాకెట్ ఇలా వచ్చింది. సో అటు సైడ్ కూడా లాకెట్ నేను ఇలానే సెట్ చేసి కింద మిడిల్లో కూడా ఒక లాకెట్ పెట్టాను అంతే. చూడండి, మీకు చూస్తే తెలుస్తుంది కదా. చూడండి, మళ్ళీ ఒక 5 రూపీస్ కాయిన్స్ రిటర్న్లో పెట్టుకొని 1 రూపీ కాయిన్ చూడండి, ఇవి మాత్రం
అర్థమైంది కదా నేను చెప్పింది. ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను, ఓకేనా. సో ఇక్కడైతే 1 రూపీ కాయిన్స్ నేను మళ్ళీ ఇటు సైడ్ ఎలా అయితే ఫ్లవర్ షేప్లో పెట్టుకున్నానో అటు సైడ్ కూడా అదే షేప్లో అడ్జస్ట్ చేసి పెడుతున్నా చూడండి. మీకు చూస్తే అర్థమవుతుంది కదా. సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా వీడియో తప్పుగా అనిపిస్తే ప్లీజ్ సారీ అండి. నేనైతే డైరెక్ట్గా అమ్మవారికే పెడితే బాగుంటుంది, అటు ఇటు కింద అక్కడ ఇక్కడ ఎందుకులే అని అనిపించింది. సో దానికోసం అని చెప్పి డైరెక్ట్ అమ్మవారి పటానికే పెట్టి అలంకరించుకొని నేను పూజ అయితే చేసుకున్నా ఆ రోజు, అంతే, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫ్లవర్ కింద ఒక కాయిన్ పెట్టాను, మళ్ళీ 2 రూపీస్ కాయిన్. పైన మనం ఎలా అయితే లైన్గా పెట్టుకుంటూ వచ్చామో ఒకదానిపైన ఒకటి కొంచెం గ్యాప్ ఇస్తూ అలానే కింద కూడా పెడుతున్నా చూడండి కాయిన్స్. ఇప్పుడు ఇక్కడైతే ఇలా పెట్టానో పైన కూడా నేను అలానే పెట్టుకుంటూ వచ్చాను. మీకు అర్థమైంది కదా, ఈజీగా పెట్టొచ్చు. అందుకే నేను అది డీటెయిల్గా చూపించలేదు, ఎందుకనంటే వీడియో లెంతీ అవుతుంది అని. సో కింద అయితే మిడిల్లో లాకెట్ రావడానికి నేనైతే చూడండి కాయిన్స్తో ఇలా అయితే సెట్ చేసుకున్నా లాకెట్ అనేది. మిడిల్లో ఉన్నది 20 రూపీస్ కాయిన్ అండి, రౌండ్గా పెట్టింది మాత్రం మళ్ళీ 5 రూపీస్ కాయిన్సే నేను గోల్డ్ కలర్లో ఉన్నది తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం లాకెట్ లాగా కొంచెం బాగుంటుంది కలర్ అని అనిపించింది. అంటే చైన్ అంతా ఒకలాగా లాకెట్ కూడా అదే కలర్లో వస్తే అంతగా లుక్ ఉండదేమో అని అనిపించి నేను అందుకనే మిడిల్లో 5 రూపీస్ కాయిన్స్ పెట్టాను కదా, మిడిల్ ఫ్లవర్స్కి మిడిల్లో, దానికోసమని కింద నేనైతే గోల్డ్ కలర్ కాయిన్స్ సెట్ చేసుకున్న ఫ్లవర్ లాగా పెట్టుకొని, ఇక్కడైతే టేపు చూస్తున్నారు కదా, వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదా, దాంతో అయితే అతికించేసుకోవడమే. ఇంకా ట్రాన్స్పరెంట్ టేపు మీ దగ్గర కొంచెం పెద్ద సైజు ఉంటే ఇంకా బాగుంటుంది, స్టిఫ్గా ఉంటుంది. నాది కూడా స్టిఫ్గానే ఉంది, కానీ నేనైతే డబల్ టేపు వేయాల్సి వచ్చింది. ఎందుకు అని అంటే నా దగ్గర మరీ సన్నగా ఉందన్నమాట, మీకు చూస్తే అర్థమవుతుంది కదా వీడియోలో. సో సైజ్ కొంచెం పెద్దగా ఉన్నది తీసుకుంటే బెటర్ ఉంటుంది. చూడండి నాకు సైజ్ చిన్నగా ఉండి నేను మళ్ళీ వేసాను. లాస్ట్కి అయితే ఇలా అతికించేసుకొని అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చితే డైరెక్ట్ మీరు మాల అంతా కూడా పెట్టేసుకోవచ్చు, కానీ నేనైతే ఓన్లీ లాకెట్స్ ఎక్కడెక్కడ సెట్ చేసానో అక్కడ మాత్రమే పెట్టుకున్నాను. అయితే చెప్పాను కదా, అమ్మవారి పటాన్ని నేను ఆ రోజే ఇంట్లోకి తెచ్చాను కాబట్టి పూజ చేసుకోవడానికి నేనైతే ఇలా పెట్టుకున్నాను. మీకు కూడా చూపిస్తే వరలక్ష్మి వ్రతానికి చాలామంది ఇలా ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా, ఇలా పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు. అంటే అది వారి ఇష్టంతో చేసుకుంటున్నారు కాబట్టి ఎవరికన్నా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో తీశాను, అలాగే మీకు చూపిస్తున్నాను అన్నమాట. ప్లీజ్ నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి ఎలా అనిపించింది, మీరు ట్రై చేశారా లేదా అని చెప్పి. ప్లీజ్ అబ్బా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఫైనల్గా అయితే అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు కదా, చాలా బాగా అనిపించింది నాకైతే. నాకు కొంచెం అంటే అందరూ ఒకేలా చేస్తున్నారు కదా, నేను యూట్యూబ్లో చూసినంతవరకే మాలలు కాయిన్స్తో, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటి అంటే మిడిల్లో ఫ్లవర్స్ 2 పెట్టాను కదా నేను, అక్కడ మీరు కింద నేను పెట్టినా కదా ఫ్లవరు, అలా గోల్డ్ కలర్లో రావాలి అంటే 5 రూపీస్ కాయిన్స్ పెట్టుకోవచ్చు. నాతో అన్ని 5 రూపీస్ కాయిన్స్ లేకుండే, సో నేను అందుకే వైట్ కలర్ పెట్టాను. కానీ చూసారా వైట్ కలిసిపోయింది, అందుకే కింద గోల్డ్ కలర్లో పెట్టిన. అయితే నేను ఇప్పుడు పట్టం ఇలా నిల్చోబెట్టి చూపిస్తున్నా చూడండి, కాయిన్స్ పడిపోతాయేమో అని మీకు డౌట్ ఉండొచ్చు. పడిపోవట్లేదు, స్టిఫ్గానే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది అమ్మవారికి కూడా. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఎంత చక్కగా ఉన్నారు కదా అమ్మవారు. సో ఫైనల్గా అమ్మవారు అయితే ఇలా ఉన్నారు. ఎలా అనిపించింది మీకు, బాగుందా? పూజలో పెట్టినప్పుడు నేను వీడియో ఫొటోస్ తీయలేదండి. అయితే ఇక్కడ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజ సామాగ్రి కూడా చెప్తాను అన్నాను కదా. ఫస్ట్ అయితే ఇక్కడ వట్టివేరు చూడండి, వట్టివేరు సువాసన చాలా బాగుంటుంది. అమ్మవారికి చాలా ఇష్టం కదా సువాసన వచ్చేటివంటే. ఇంకా అమ్మవారికి వట్టివేరు మాల వేస్తే కూడా చాలా మంచిదంట, కానీ నాకు అంతలా తీసుకోలేదు, కొంచెమైనా పెడితే చాలులే అని అనిపించింది. మీకు వీలైతే మాల తీసుకోండి, చాలా బాగుంటుంది.
నెక్స్ట్ పంచగవ్య దీపాలు చూసారు కదా, అవి తీసుకోండి, సువాసన వస్తుంది, అమ్మవారికి పెడితే చాలా మంచిది. ఇంకా గాజులు కూడా అమ్మవారికి. నెక్స్ట్ ఇక్కడ సాంబ్రాణి చూపిస్తున్నా చూడండి. గాజులు అయితే మనము కలశం మీద పెట్టుకుంటాం కదండి, అందుకని చెప్పి తీసుకున్నా. ఇంకా సాంబ్రాణి కూడా మనకి సువాసన వస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి వస్త్రమాల అన్నమాట, పత్తితో మనం చేసుకుంటాం కదా, మీకు వీలైతే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి అనేది మనకు వీడియోస్ ఉంటాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకుమ వాయనం ఇవ్వడానికి తీసుకున్నాను నేను చిన్న ప్యాకెట్స్. ఇదైతే లక్ష్మీ తామర పువ్వు అన్నమాట, అమ్మవారికి చాలా ఇష్టం కదా తామర పువ్వుతో. మనం అంటే తామర పువ్వు షేప్లో ఉంది, మీరు చూసారు కదా బ్యాక్ సైడు ఒత్తు దీపం వెలిగించుకోవాలి, అది కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా. సో నెక్స్ట్ వచ్చేసి పువ్వు ఒత్తులు మనం కార్తీక మాసంలో యూస్ చేస్తాం కదండి, ఉసిరి దీపాలు పిండి దీపాలలో పెట్టి యూస్ చేస్తాం, అవి అన్నమాట పువ్వు ఒత్తులు. ఇంకా పసుపు ఒత్తులు అమ్మవారికి చాలా 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 ఇష్టం అన్నమాట పసుపు ఒత్తులు. అలాగే ఈ శ్రావణ మాసంలో మనం ఇవి అమ్మవారికి ఇష్టమైన ప్రతిదీ మనం అక్కడ పెట్టాము అంటే అమ్మవారి అనుగ్రహం కూడా మనపై ఉంటుంది కదండి. సో మనం పూజ చేసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి నచ్చినవన్నీ పెడితేనే కదా మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక్కడైతే అమ్మవారికి తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ సెట్ కూడా ఇవ్వాలండి. ఇందులో కాటుక, గాజులు, నల్ల పూసలు, దువ్వెన, అద్దము, స్టిక్కర్ ప్యాకెట్, రబ్బర్ బ్యాండ్, పసుపు కుంకుమ ఉంటుంది, మీకు ప్యాకెట్లో కనిపిస్తుంది కదా. సో నిండు తాంబూలం ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎరుపు వత్తులు అన్నమాట, ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎరుపు వత్తులు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను 9 పసుపు కొమ్ములు, 9 ఎండు ఖర్జూరాలు, 9 వక్కలు అన్నమాట, మనం అక్కడ పూజలో యూస్ చేస్తాం కదా అవి. నెక్స్ట్ గంగాజలం, మనం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాం కదా గంగాజలంతో, దానికోసం అయితే గంగాజలం తీసుకున్నాను. ఇంకా ధూప్ స్టిక్స్ అన్నమాట, ఇవి స్మెల్ కోసం మనం యూస్ చేస్తాం కదా, చాలా మంచిది, సేమ్ సాంబ్రాణి లాగా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిట్టి గాజుల మాల, నేను ఒక చిట్టి గాజుల మాల అయితే తీసుకున్నాను అమ్మవారి పటానికి వేయడానికి. చూసారు కదా అమ్మవారి ఫోటో ఉంది కదా, ఆ సైజుకి తగ్గట్టు తీసుకున్నాను. నెక్స్ట్ ఎరుపు జాకెట్ అన్నమాట, మనము కలశం మీద పెట్టుకోవడానికి. సో నెక్స్ట్ వచ్చేసి గోమతి చక్రాలు, తామర గింజలు, గురువింద గింజలు, లక్ష్మీ గవల్ అన్నమాట, ఇవి కూడా ఈచ్ వన్ 9 ఉంటాయి సెట్, 9 తీసుకోండి ప్రతిదీ. సో నెక్స్ట్ ధూప్ స్టిక్ కోన్స్ అన్నమాట, ఇవి కూడా సాంబ్రాన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అగ్గిపెట్టె, తర్వాత కర్పూరం బిళ్ళలు మనం యూస్ చేస్తాం కదా, ఇందులో 2 టైప్స్ ఉంటాయి, పచ్చ కర్పూరం కూడా నెక్స్ట్ వస్తుంది చూడండి. ఇక్కడైతే పసుపు ప్యాకెట్, నెక్స్ట్ కుంకుమ తీసుకోవాలి. గోపంచకం మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు వేసుకుంటాం కదండి, అత్తరు కూడా మనం పూజ చేసిన దగ్గర పెడితే స్మెల్ బాగా వస్తుంది కదా, రోజ్ వాటర్ కూడా అందుకే యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి రూపు అన్నమాట, అమ్మవారి చూడండి మీకు కనిపిస్తుంది కదా, అటు ఇటు ఏనుగులు, మధ్యలో అమ్మవారి రూపం ఉంటుంది, ఆ కాయిన్ తీసుకున్నాను ఒకటి. పసుపు ఎరుపు దారం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జవ్వాదు, ఇంట్లో ఎవరికైనా విగ్రహాలు ఉన్నాయి లక్ష్మీదేవిది అనుకుంటే మీరు హనీ తీసుకొని హనీతో అయితే అభిషేకం చేయొచ్చండి అమ్మవారికి. నెక్స్ట్ కుంకుమ చెప్పాను కదా, గంధం కూడా తీసుకున్నా, తెల్లది దారం ఒకటి తీసుకున్నాను, పచ్చకర్పూరం ఇందాక చెప్పాను కదా పచ్చకర్పూరం కూడా ఉంటుంది అని. టోటల్ సెట్ అయితే ఇదే అన్నమాట. ఇవన్నీ తీసుకొని మనము ముందుగానే ఇలా తెచ్చిపెట్టుకుంటే పూజ చేసుకునే టైంకి హడావిడి లేకుండా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో చూడండి, మీకు ఏమైనా డౌట్ ఉండి ఏదైనా అర్థం కాకపోతే ఇక్కడ ఈ వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకొని చూపించి కూడా తీసుకోవచ్చు షాప్లో, ఓకేనా. దానికోసమే నేను ప్రతిదీ చూపిస్తున్నా చూడండి, అన్నీ మీకు అర్థమైనాయనే అనుకుంటున్నా. సో ఇవన్నమాట మొత్తం ఈ వస్తువులన్నీ మనము వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన వస్తువులు ఇవి, పూజకైతే యూజ్ చేస్తాము, ఓకేనా. సో ఇవైతే అమ్మవారికి చాలా చాలా ఇష్టం. ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే ఇవన్నీ అమ్మవారికి సమర్పించండి, నిండు తాంబూలం ఇవ్వండి. ఇంకా పూలు, కలశము, కొబ్బరికాయ, తమలపాకులు, అవైతే మామిడాకులు పూజ ముందు రోజు అయితే తెచ్చుకోవచ్చు. ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మళ్ళీ చెప్తున్నానండి, అమ్మవారి ఫోటో మీదనే డైరెక్ట్గా కాయిన్స్తో మాల చేశాను అని తప్పుగా అనుకోకండి. నేను అదే రోజు ఇంట్లోకి తెచ్చాను, ఫస్ట్ టైం ఇంకా పూజలు చేయలేదు కాబట్టి డైరెక్ట్ అలా అలంకరించుకొని పూజ అనేది స్టార్ట్ చేసుకున్నా. ఆల్రెడీ పూజ చేసిన పటానికైతే మీరు కింద పెట్టుకొని మాల చేసుకొని తర్వాత అమ్మవారికి వేయండి.